ఏమా ఈ వ్యక్తిని ఏ రీతిగా దేవుడు రక్షించారు మనం ఇప్పుడు చూద్దామండి. ఏమా మరి అలాగే మరి ఈ వ్యక్తిని ఆ పాపము నుంచి రక్షించాలని చాలా మంది వస్తారు, చాలా మంది పాకులాడతారు, కానీ ఎవరు కూడా రక్షించలేరు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆహా, ఎంత అందంగా ఉంది, ఎంత బాగుంది. ఆహా, ఇన్ని రోజులు నేను చూడలేదే. ఆహా, ఎంత అందంగా ఉంది. ఆహా, ఓహో, ఇదేంటిది? ఆహా, చాలా అందంగా ఉంది. ఆహా, చాలా కంఫర్ట్గా ఉంది. ఓహో, ఆహా, దీని మీదే ఉండిపోవాలనిపిస్తుంది. ఆహాహా, ఎంతో సంతోషంగా ఉంది. ఆహా, ఓహో, ఎంతో సంతోషంగా ఉంది. ఆహా, ఈ టైంలో ఎవరు? ఓ ఇలా అమ్మా, చెప్పమ్మా. బాబు తొందరగా ఇంటికి రా నాయనా. వస్తానమ్మా, టైం పడుతుంది, వస్తాను. సరే నాయనా. ఆహా, ఎంత సంతోషంగా ఉంది, దీని మీదే ఉండిపోవాలనిపిస్తుంది. ఆహా, అరే అమ్మ ఫోన్ చేసింది కదా, ఇంటికి వెళ్ళాలి. పిల్లలు ఇరిగిపోయారండి. అయ్యో అయ్యో అయ్యో, ఇలా ఇరిగిపోయారండి. అయ్యో, ఏమైంది? అయ్యో, ఇలా ఇరిగిపోయారండి. అయ్యో, ఎవరైనా వచ్చి రక్షించండి. అయ్యో అయ్యో, కాపాడండి. హెల్ప్ హెల్ప్ సార్, హెల్ప్ సార్. సార్ ఇరిగిపోయింది సార్, ఒకసారి కాపాడండి సార్. ఇదేనా సింపుల్ సార్? చాలా కష్టం. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అయ్యో అయ్యో, రక్షించండి. అయ్యో అయ్యో, రక్షించండి, ఎవరైనా వచ్చి రక్షించండి. అయ్యో, ఇరిగిపోయారండి. సార్ రక్షించండి సార్, ప్లీజ్ సార్, రక్షించండి సార్. రక్షించండి. ఏమైంది పరిచయం అయితే సార్ ఇరిగిపోయారు సార్, ప్లీజ్ సార్. ఎక్కువైనా అలాగే చేస్తున్నా, ఆ కుర్చీలో కూర్చున్నా ఇరికిపోయినట్టు. సార్ చూడండి సార్, లాగండి సార్. ఇదేస్తారా ఒంటి చేస్తూ లేపేస్తా. సార్ రక్షించండి.
నువ్వు పాపంలో ఉన్నావు. నువ్వు ఎక్కడి నుంచి తప్పించుకోలేవు. నువ్వు ఎక్కడ ఉండాల్సిందే. నిన్నిందులో బంధించేస్తున్నావు. ఎందులోనే ఉండదు. నిన్ను బంధించేస్తున్నా. ఇన్ని పాపం నుంచి ఎవరు విడిపించలేదు. అయ్యో అది నిన్ను తప్పించలేదు. నిన్నెవరూ రక్షించలేరు. ఏం చేస్తున్నావు? అది నిన్ను రక్షించలేదు. నిన్నెవరూ రక్షించలేదు. ఎవరు విడిపించలేదు. నువ్వు పాపివి. నిన్నెవరు రక్షించలేరు. నిన్నెవరు కాపాడరు. యేసు నిజ రక్షకుడు.
యేసు మరి చూసారుగా యేసు ప్రభువారు ఎలాంటి జీవితాన్ని ఎలాంటి జీవితంగా మార్చేశారో. ఒకప్పుడు తనే సర్వస్వము, తనే సెల్ఫ్, తనదే గొప్ప, తనదే ఐశ్వర్యము, తనదే జీవం అనుకుని తనకు నచ్చినట్టుగా ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఇది కాదు నాయన లైఫ్, ఇది లైఫ్ అని చెప్పి యేసు ప్రభువారు ఒక మంచి లైఫ్ని తన జీవితానికి ఇచ్చారు. ఎలాగంటే అందరూ కూడా బైబిల్లో ఏముంది అని చెప్పేసి అనుకుంటారు, కానీ బైబిల్లోనండి ఒక మానవునికి జీవితం చూపిస్తున్నారు యేసు ప్రభువారు. మానవునికి జీవితము ఒక తప్పుబాటులో ఎలా వెళ్ళిపోయింది, వాళ్ళు ఎలాంటి తప్పులు చేశారు, కానీ దేవుని మనసు వారిని ఎలాగా బయటికి తీసుకురావాలని అనుకుంటుంది. దేవుని మనసు దాంట్లో నుంచి వాళ్ళని ఆ పాపముల నుంచి ఎలా విడిపించాలని ఎన్ని ప్రయత్నాలు చేసింది. ఒక్కసారి మీరు చదివితే ప్రియులారా బైబిల్లో దేవుని మనసు, నిజమైన లోతైన మనసు, ఆ ప్రేమ మనసు మీకు కనిపిస్తుంది. ఏమా యేసు ప్రభువారు ఆఖరిన కౌగులించుకున్నారండి. నిజంగా కౌగులించుకున్నటువంటి ప్రేమ అది.